శ్రీమద్భాగవతము వేదములనుడు కల్పవృక్షమునకు పండిరాలిన కమ్మని పండు. వైకుంఠమునకే పరిమితమైన దానిని దేవర్షి నారదుడు తెచ్చి వ్యాసమునీంద్రునకు ఇచ్చాడు. వ్యాసుడు ఆ పండును సుఖముఖమునందు పదిలిపరిచాడు. చిలక కొట్టిన పండుగుడిచే అమృత ద్రవ సమ్మితమై సుఖముఖము నుండి పరీక్షిత్తు నెపమున అది భూమిపై జాలువారినది. దాని రసమును గ్రోలువారికి పరమానందానుభవము కలుగుట తథ్యము. ఇట్టి భాగవతం యొక్క మహిమను గూర్చి ఇంతింతని చెప్పుట అలవి కాని పని. కారణము ఇది సాక్షాత్తు భగవత్ స్వరూపమైనది కనుకనే ఇది ఒక మోక్ష శాస్త్రముగా, భక్తి శాస్త్రముగా, తత్వశాస్త్రముగా, ధర్మశాస్త్రముగా ప్రసిద్ధి పొందింది. సమస్త వేద వేదాంతముల సమగ్ర సమన్వయ స్వరూపమే శ్రీమద్భాగవతము అని నిర్ద్వంద్వముగా పేర్కొనబడినది. కలియుగమునందు శ్రీ భాగవతమును చదివినను విన్నను వెంటనే ముక్తి లభించును. అది కలికల్మషములను రూపుమాపును, అంతఃకరణమును పవిత్రమునర్చును, అచ్చమైన భగవత్ ప్రేమను అందించి భగవంతుని సాన్నిధ్యమున నిలుపును. ఇహలోక పరలోక జీవితమునకు నిర్మలమైన శాంతిని చేకూర్చును. దీనిని రచించుట వలన భగవత్ స్వరూపుడుకు శ్రీ వ్యాస మహర్షికే పరమ శాంతి లభించినప్పుడు ఇక మానవ మాత్రుల గురించి చెప్పనేలా. భక్తి, జ్ఞాన, వైరాగ్యములు త్రివేణీ సంగమముగా ఏర్పడి మధురతమమైన భగవత్ ప్రేమ రసామృతముతో రంగరించబడి స్వాదు స్వాదు పదే పదే అన్నట్లుగా మహత్తరమైన ఈ గ్రంథము ఆరంభము నుండి అంతము వరకు ఏకరీతిగా తొణికిసలాడుచుండును. ఇంతేకాక అతులితమైన భగవంతుని మధుర వాత్సల్య ప్రపూరిత ప్రేమ రసామృతముతో తరంగాయితమగుచున్న అగాధమైన అమృత సాగరము శ్రీమద్భాగవతము. అందుకేనేమో భావుకులైన భక్తులు ఎందరెందరో నిరంతరము ఇందులో మునకలు వేయుచుందురు. దీనికి సాటి మరొకటి లేనే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీమద్భాగవతము ఆస్తికులల్లరకు సర్వదా సర్వవృత్తులతో భగవంతుని ఎడల దృఢమైన విశ్వాసమును పెంపొందించును. అట్లే ఆ శ్రీకృష్ణ పరమాత్మను హృదయపూర్వకముగా ప్రేమించి సేవించగలిగితే ఉపాయములను బోధించును. మహిమాన్వితములైన భగవత్ కథల ద్వారా నిరంతరాయముగా ఆ స్వామి నామమును స్మరించగలిగే కమ్మటి రుచిని పెంపొందించును. తద్వారా సాధక కోటిని సంసార సాగరము నుండి తరింపచేయునని చెప్పుటలో రవ్వంత కూడా సందేహము అక్కరలేదు. శ్రీమన్నారాయణ యొక్క జ్ఞానావతారమైన శ్రీ వేదవ్యాస భగవానునిచే విరచితములైన అష్టాదశ మహాపురాణములలో అత్యంత శ్రేష్టమైనది, చతుర్విధ ఫలప్రదమైనది శ్రీమద్భాగవత మహాపురాణము. ఇందు భగవంతుడు, భక్తుడు, భక్తి అనునవి ప్రధానంగా ప్రతిపాదించబడిన విషయములు. భగా శబ్దమునకు ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము అని అర్థము. ఇవి కలవాడు భగవంతుడు అని చెప్పబడినది. ఇట్టి భగవంతునికి సంబంధించిన ఐశ్వర్యాది గుణములలో ఒక్కొక్క గుణమును గూర్చి 2 స్కందముల చొప్పున మొత్తము 6 గుణాలను 12 స్కందములలో వివరించబడినది. అంతేకాక ప్రథమ స్కందములో సూత మహర్షిని, శౌనకాది మహర్షులు భగవత్ సంబంధములైనట్టి 6 ప్రశ్నలు అడిగిరి. వాటికి సమాధానముగా ఒక్కొక్క ప్రశ్నకు 2 స్కందములు సమాధానమని కూడా సమన్వయించుట కలదు. శ్రీమద్భాగవతము బ్రహ్మ సంహితము అనగా వేదముతో సమానము కాదు, సాక్షాత్తు వేదమే అని తెలియవలెను. దీనికి పరమహంస సంహిత అని పేరు కూడా కలదు. అనగా పరమహంసలైన సుఖాది యోగీశ్వరులకు మాత్రము తెలియదగిన సంహిత. కానీ ఎంతో దయతో పరీక్షిత్తునకు లోకానుగ్రహార్థము ఉపదేశించిన వారు సుఖయోగీంద్రులు. సంహిత అనగా గొప్ప హితమును చేకూర్చున్నది అని అర్థము. అది పరమహంసలకు సంబంధించినది, పరమహంసచే ఉపదేశించబడినది. ఈ మహాపురాణములో స్కంధములు 12, అధ్యాయములు 335, శ్లోకములు 18,000, అక్షరములు 5,76,000 అని అన్యూనాతిరిక్తముగా మహాత్మ్యాదులచే వ్యాఖ్యాతలచే నిర్ణయించబడినది.
సచ్చిదానంద స్వరూపుడైన శ్రీహరి యొక్క లీలావతారములను ప్రతిపాదించు శ్రీమద్భాగవతమును శాస్త్రమని, సుఖశాస్త్రమని, శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌకీరేణ భాషితం అని చెప్పబడినది. శాస్త్రమునందు ప్రవృత్తి నివృత్తి ధర్మములు ఉపదేశించబడును. అది ఇందులో స్పష్టముగా గోచరించును. భగవంతుని లీలలు ఇందు వర్ణించబడినగాన భాగవతము. ఆ లీలలు ద్వితీయ స్కందములో చెప్పబడినవి. ఇవి సర్గ, విసర్గ, స్థాన, పోషణ, ఊతి, మన్వంతర, ఈశాను కథ, నిరోధ, ముక్తి, ఆశ్రయములు అని పేర్కొనబడినవి. తృతీయ స్కందము నుండి ద్వాదశ స్కందము వరకు ఈ లీలలు స్పష్టముగా నిరూపించబడినవి. మొదటి స్కందమునకు అధికారి లీల, ద్వితీయ స్కందమునకు సాధన లీల అను వ్యవహారము కూడా ఉన్నది. ప్రథమ స్కందములో 19వ అధ్యాయంలో అధికార లీలగా భాగవత శ్రోతావక్తుల అధికారమును గూర్చి తెలియచేయబడినది. ముందుగా సౌనక, వ్యాస, పరీక్షిత్తులు శ్రోతలుగా సామాన్య, మధ్యమ, ఉత్తమ స్థానములలో నిర్ణయించబడినారు. ఈ విభాగము ప్రధానముగా ఆ శ్రోతలకు గల వైరాగ్య విశేషములను బట్టి నిర్ణయించుటకు వీలు కలిగినది. ఇక వక్తలు సూత, నారద, సుఖయోగీంద్రులు. వీరిని కూడా సామాన్య, మధ్యమ, ఉత్తములని విభాగము చేయవచ్చును. శ్రీమద్భాగవతము వేదమనే కల్పవృక్షమున పండిన రసస్వరూపమైన ఫలము. అది పరమాత్మ సంకల్పముచే లోకానుగ్రహ దృష్టితో వృక్షాగ్రభాగము నుండి జారినది. ఆ వృక్షములోని ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క పేరు కలదు. నారాయణ శాఖ, బ్రహ్మ శాఖ, నారద శాఖ, వ్యాస శాఖ, సుఖ శాఖ, సూత శాఖ అని ఈ శాఖా విభాగము. ఇది శ్రీమద్భాగవతము యొక్క సగుణ నిర్గుణ స్వరూపమును తెలియచేయును. వేద పురాణ కావ్యాలు ప్రభు, మిత్ర, కాంతా సమానములు అని అలంకారికులు చెప్పుచున్నారు. శ్రీమద్భాగవతమునందు ఈ మూడు మిళితమై ఉన్నవి. ఈ విషయమును పరిశీలనతో తెలుసుకొనవచ్చును. హరిలీలామృతములో వేద పురాణం కావ్యంచ ప్రభుర్మిత్రం ప్రియేవచ బోధయంతీతి ప్రాహుస్త్రివద్భాగవతం పునః అని చెప్పబడినది. ద్వితీయ స్కందములో సాధన విమర్శ చేయబడినది. ప్రథమ స్కందములో స్వరూపస్థాయి విచారముచే వక్త శ్రోతలను గూర్చి నిర్ణయించిన తర్వాత శ్రీమద్భాగవత కథాశ్రవణముకు అంగములైన ధ్యాన శ్రద్ధాదులను గురించి 10వ అధ్యాయంలో విమర్శనాత్మకంగా వివరించబడినది. భాగవత శ్రోతకు వక్తకు ఇద్దరికీ శ్రద్ధాధనము అత్యావశ్యకముగా ఉండవలెను. విషయలంపటుడు, శ్రద్ధాహీనుడు శ్రీమద్భాగవతమునకు చెప్పుటకు గాని వినుటకు గాని అర్హుడు కాదు. భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా న టీకయా గృహిణ్యా గృహిణీ కార్యం న పుంసల్యా న వేశయా అను ప్రాచీన వచనం చేత శ్రీమద్భాగవతము తెలుసుకొనుటలో భక్తికే ప్రాధాన్యం ఇవ్వబడినది. అందుచేతనే ద్వితీయ స్కందములోనే 7వ బ్రహ్మదేవుడు నారదునకు ఉపదేశించుచు యదాహరో భగవతి నృణాం భక్తిర్భవిష్యతి సర్వాత్మన్యఖిలాధారే ఇతి సంకల్ప్య వర్ణయ అని సకల మానవులకు పరమాత్మయందు భక్తి కలుగునట్లుగా చెప్పుమని ఆదేశించిరి. ఇది తనకు అనగా బ్రహ్మకు శ్రీ మహావిష్ణువు చతుశ్లోకాత్మకముగా చతుర్వేద సారముగా ఉపదేశించినట్లు నిర్గుణ భాగవతమును వివరించినారు. భాగవతాధ్యాతలలో నారద మహర్షికి విశిష్ట స్థానమున్నది. మిగిలిన వారందరూ ఒక్కొక్కసారి మాత్రమే భాగవతమును శ్రవణం చేసినారు. నారద మహర్షి బ్రహ్మ వలన, సనకాదుల వలన శ్రవణం చేసినారు. ద్వితీయం అనగా భగవంతుని సగుణ నిర్గుణ స్వరూపమును సాంగోపాంగముగా తెలియచేటుచే ద్వితీయ స్కందము అద్వితీయమని ఖ్యాతిని పొందింది. సర్గలీల అని ప్రసిద్ధిని పొందిన తృతీయ స్కందములో ప్రధానంగా 2 విషయాలను గ్రహించవచ్చును. 1 క్రియాశక్తి ప్రధానమైన వరాహనారాయణ కథ. 2 జ్ఞానశక్తి ప్రధానమైన కపిల నారాయణ కథ. భగవంతుడు తల్లియకు దేవహూతికి జ్ఞానోపదేశము చేయుట ఇందల విశేషము. 33 అధ్యాయాలు గల ఈ స్కందములో 19 అధ్యాయాలు అసుర సర్గాని, మిగిలిన 14 అధ్యాయాలు సుర సర్గాని విమర్శనాత్మక దృష్టి ద్వారా స్పష్టమగుచున్నది.
బ్రహ్మచే సృష్టించబడిన వారిచే చేయబడిన సృష్టికి సంబంధించినది గాన దీనికి ఈ పేరు వచ్చినది. 31 అధ్యాయములు గల ఈ 4వ స్కందములో ప్రధానముగా 4 కథలు ఉన్నవి. 1 స్త్రీ కథ అనగా సతీ చరిత్ర, 2 బాలకథ ధ్రువోపాఖ్యానము, 3 యువ కథ పృథు చరిత్ర, 4 వృద్ధ కథ పురంజనోపాఖ్యానము. ఇవి క్రమముగా ధర్మ అర్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థములను తెలియచేను. సతీ కథతో ధర్మాన్ని 7 అధ్యాయాలలో, ధ్రువోపాఖ్యానము 5 అధ్యాయాలలో, అర్ధసిద్ధిని గూర్చి పృథు చరిత్ర 14 అధ్యాయాలలో, పురంజన కథ 8 అధ్యాయాలలో వివరించబడినది. 4వ స్కందమునందు 4 పురుషార్థములు ప్రకరణములుగా నిరూపించటము ఇందలి విశేషము. ధ్రువకృత స్తుతి 12 శ్లోకాలలో ఉన్నది. నారద మహర్షి వలన ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశమును పొందిన భగవత్ సాక్షాత్కార పర్యంతము అనుష్ఠించి భగవంతుని గూర్చి చెప్పిన 12 శ్లోకములు చతుర్వేగములు, షడంగములు, పురాణ ధర్మశాస్త్రాలకు ప్రతీకగా స్తుతించినట్లు ఎందరో వ్యాఖ్యాతలు చెప్పినారు. సూర్యుడు ద్వాదశాత్మకుడు కాబట్టి ద్వాదశాదిత్య సంకాసములు ఈ శ్లోకములని చెప్పి ఉన్నారు. ఆదిత్యుడు అంధకారమును పోగొట్టును, ఈ శ్లోకములు అజ్ఞానాంధకారమును పోగొట్టునని భగవద్ అనుగ్రహమును పొందింపచేయునని తెలియచున్నది. భాగవతములోని స్థుతులలో ఒక్కొక్క స్థుతికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. 24వ అధ్యాయంలోని రుద్రగీత అవశ్య పఠనీయము. ప్రచేతసులకు శ్రీరుద్రులు మహావిష్ణువు యొక్క మహత్వమును బోధించు గీతము. ఇది గ్రంథములలో మొదటి గీతమని చెప్పవచ్చును. ప్రతిదినము విన్నను వినిపించినను ఆ వ్యక్తి సంసార కర్మ బంధములను త్రెంచుకుని జ్ఞాని అయి ముక్తుడగును. నారద మహర్షి ప్రాచీన బర్హికి ఉపదేశించిన పురంజనోపాఖ్యానము పరోక్ష విధంగా ఆధ్యాత్మ తత్వజ్ఞానము అవశ్యముగా అనుసంధానము చేయదగినది. దీని ద్వారా జిజ్ఞాసులైన ప్రతి వారికి ఆత్మ సమన్వయము అవుతుందనుటలో సందేహము ఏ మాత్రము లేదు. పంచమ స్కందము 26 అధ్యాయములతో స్థానలీల అని ప్రసిద్ధి పొందింది. మర్యాదాపాలనం స్థానం అనే నిర్వచనం అనుసరించి కర్మలచే సంపాదించిన భూమిని ధర్మోల్లంఘన చేయకుండా పరిపాలించుట అనర్థము. స్వయంభవమను జ్యేష్ఠ కుమారుడైన ప్రియవ్రతుడు అతని సంతతి భూమిని ద్వీప వర్షాది విభాగముచే పరిపాలించిరి. చతుర్థ స్కందములో ప్రియవ్రతుని తమ్ముడైన ఉత్తానపాదుని వంశమును ముందుగా వర్ణించుట, ప్రియవ్రత వంశమును తరువాత వర్ణించుటలో ఒక తాత్పర్యం ఉన్నది. ప్రియవ్రత వంశములో జ్ఞానులు జీవన్ముక్తులు ఎక్కువగా ఉన్నారు. ఉత్తానపాద వంశంలో జ్ఞానులు అంతకన్నా తక్కువ, కర్మరతులు ఎక్కువ. అనగా కర్మ తర్వాతది జ్ఞానము. కావున జ్యేష్ఠాతిక్రమణం జరిగింది. వృషభదేవుడు భగవదవతారము 3 అధ్యాయాలలో రాజుగా పుత్రాదులకు ఉపదేశకుడుగా ముక్తునిగా వర్ణించబడినది. ఈ ఉపాఖ్యానం విన్న తర్వాత పరీక్షణ్ మహారాజు అత్యంత విస్మయము పొందినాడు. వృషభదేవుని ఉపదేశము అత్యంత శ్రద్ధగా తెలుసుకోదగినది. తర్వాత భరతుని జన్మత్రయ వృత్తాంతము. 1 భరత చక్రవర్తి, 2 జింక హరిణ రూపములో యాణ భరతుడు, 3 పరమహంస రూపములో జడ భరతుడు. భరత చక్రవర్తి లేడిని పెంచుకుని దానిని నిరంతరము స్మరణ చేయుటచే హరిణ భరతుడైనాడు. తర్వాత జడ భరతుడై గత జన్మలో తాను పెంచిన హరిణమే రహూగణ మహారాజుగా ఆవిర్భవించి జడభరతుని ద్వారా జ్ఞానోపదేశమును పొంది కృతార్థుడైనాడని వ్యాఖ్యానించిన ప్రామాణిక విద్వజ్జన వచనము సమాదరణీయము, సంస్మరణీయము. తర్వాత లోకాది వర్ణనము సప్తాహ విధిగా విలుచున్న పరీక్షణ మహారాజునకు అపేక్షితమా కాదా అనే శంకకు సుఖయోగీంద్రుల వారు ఈ లోకమంతా భగవంతుని యొక్క స్థూల రూపమని ధ్యానించమని చెప్పి ఉన్నారు. లోక సంస్థ గీతామయ తవ నృపాద్భుతమీశ్వరస్య స్థూలం వపు సకల జీవనికాయధామ. షష్ఠ స్కందమునకు పుష్టిలీలాని వ్యవహారము. పోషణం తదనుగ్రహ అనగా హరి యొక్క అనుగ్రహమునకు పోషణము పుష్టి అని పేరు. ఏ కర్మ చేత ఎవరు ఎట్టి స్థానములో ఉండవలెనో అట్టి స్థానము స్థిరమగునట్లు చేయుటయే పుష్టి అని అర్థము.
చేయవలసిన పనులను విడిచిపెట్టినప్పటికీ భగవద్భక్తి సంబంధముచే అతనికి పతనము లేదు, ఔన్నత్యమే ఉండును అను విషయము పుష్టిలీల ద్వారా స్పష్టమగును. భూలోకములో పాతకము చేసినప్పటికీ భగవద్భక్తి ఉండుడిచే అజామిళుడు సద్గతి పొందెను. పాపములు ఆచరించినప్పుడు అజయామినతి ఇత్యజామిల, అవిద్య లేక అజ్ఞానముతో కూడి ఉన్నాడు కావున అజామిలుడు అని అర్థము. నారాయణ నామస్మరణచే విష్ణుదూతలతో వైకుంఠమునకు వెళ్ళినప్పుడు అజేన జన్మరహితేన విష్ణున అసమంతాత్ మిలతి ఇది అజామిల అను నిర్వచనమును బట్టి పుట్టుక లేని పరమాత్మతో నిండుగా కలిసి ఉన్నాడు గాన అజామిలుడు అయినాడని మొదటి 3 అధ్యాయముల ద్వారా భగవన్నామ మహాత్మ్యము వివరించబడినది. ఇక దేవలోకాధిపతి అయిన ఇంద్రుడు విశ్వరూప, వృతాసుర, మరుద్దేవతలను వధించినప్పటికీ అది మహాపాపమైనప్పటికీ భగవంతుని యందు అచంచలమైన భక్తిని కలిగి ఉండుడిచే ఉద్ధరించుట జరిగినది. వృత్రాసురుని పూర్వజన్మ వృత్తాంతములో చిత్రకేతువు నారద మహర్షి వలన సంకర్షణ విద్యను పొంది విద్యాహంకృతిచే పరమేశ్వరుని నిందించగా పార్వతీదేవి చిత్రకేతువును శపించిన సంఘటనము అనుగ్రహపూర్వకముగానే జరిగినది. యదేహ భూయో మహతాం నకర్త పుత్రకిల్పిషం, పుత్ర ఇకపై మహాత్ముల పట్ల అపరాధము చేయవద్దని మందలించినది. అసుర జన్మను పొందమని శపించినది. తరువాత అనుగ్రహించినది. చిత్రకేతువు ప్రతిశాపమయ్యగలిగిన వాడైనప్పటికీ క్షమించమని కోరాడు గాని శాపమోక్షమును ప్రసాదించమని అడగలేదు. ఇది నారాయణ భక్తుల యొక్క విశిష్టత అని పరమేశ్వరుడు పార్వతితో చెప్పుట ఒక ప్రత్యేకత. నారాయణ పరాహ సర్వేన కుతశ్చన బిభ్యతి స్వర్గాపవర్గ నరకేష్వపి తుల్యార్థదర్శిన. ఎచట విష్ణుభక్తులు స్వర్గమోక్ష నరకములందు సమాన దృష్టి కలిగి ఉందురు అని విష్ణుభక్తుల సమదృష్టి ప్రతిపాదించబడినది. పుష్టిలీల తర్వాత సప్తమ స్కందమునకు ఊతిలీల అని పేరు. ఇందులో అధ్యాయములు 15. ఊతి అనగా వాసన లేక సంస్కారము అని అర్థము. ఈ పనిని చేసినది నేను, ఈ ఫలమును అనుభవించేవాడు నేను అను రూపముగా ఉన్నదానిని వాసన అందరు. హిరణ్యాక్ష హిరణ్యకశపులకు విష్ణువునందున్న ద్వేషము అసురవాసన అగును. ప్రహ్లాదునకు విష్ణువునందున్న పరానురాగము భక్తి సురవాసన అగును. భగవద్దర్శనార్థము సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు వైకుంఠమునకు రాగా ద్వారపాలకులైన జయ విజయులు అడ్డగించిరి. కోపించిన సనకాదులు 3 జన్మలు పరమాత్మతో వైరము కలిగి ఉండమని శపించిరి. ఫలితముగా జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశపుడు రావణ కుంభకర్ణ శిశుపాల దంతవక్త్ర రూపముగా జన్మించిరి. శపించిన సనకాదులు ప్రహ్లాదునిగా విభీషణునిగా అవతరించినట్లు ఈ సందర్భముగా శత్రు శిక్షణ భక్త రక్షణకై మహావిష్ణువు వరాహ, నృసింహ, రామ, కృష్ణ రూపములుగా 4 అవతారములను గ్రహించెను. భగవంతుడే తన శత్రుభక్తులను ప్రేమ భక్తులను ఉద్ధరించుటకై అవతారములను ఎక్కువగా స్వీకరించెను. దీనిని బట్టి పరమాత్మ యొక్క కృపాదృష్టిని తెలుసుకొనవచ్చును. ప్రహ్లాదుని స్మరణ భక్తికి ప్రతీకగా పెద్దలు చెప్పుదురు. ప్రహ్లాద స్మరణే తల్లి గర్భంలో ఉండగానే నారద మహర్షిచే మహాభాగవతుడిగా కీర్తించబడినాడు. స్వార్థమును శబ్దానికి నిర్వచనమిచ్చుచు ప్రహ్లాదుడు దైత్య కుమారులతో ఏకాంత భక్తిర్గోవిందే యత్సర్వత్ర తదీక్షణం అని అనన్యమైన విష్ణుభక్తి అంతటా విష్ణువునే దర్శించుట అనేది స్వార్థమని వివరించినాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశపుడు ప్రహ్లాదునితో ఆ హరి ఎక్కడా క్వాసౌ అని అడగగా ప్రహ్లాదుడు స సర్వత్ర, ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు అని అన్నాడు. హిరణ్యకశపుడు కస్మాత్ స్తంభేన, ఈ స్తంభమును ఎందుకు లేడు అనగా ప్రహ్లాదుడు అంటాడు దృశ్యతే, నాచే చూడబడుతున్నాడు అని. తాను భగవంతుని నృసింహ రూపముగా స్తంభమందు దర్శించుటయే కాక తండ్రి అయిన హిరణ్యకశపునికి భగవద్దర్శనం చేయించాడు. నృసింహస్వామి సాక్షాత్కరించిన తర్వాత 49 శ్లోకములతో ప్రహ్లాదుని స్తోత్రము అద్వితీయమైనది. అది అనవరతము జపించదగినది.
శ్రీమద్భాగవతములో ప్రధానముగా స్తోత్రములు, గీతములు, ఉపదేశములు, సంఘటన విశేషములు అను 4 అంశములు కలవు. వాటిని అత్యంత శ్రద్ధగా శ్రవణ మనన నిధిధ్యాసనలను చేసినచో భగవత్ సాక్షాత్కారమగునని శాస్త్రోక్తి. ఈ స్కందములో చివరికి 5 అధ్యాయములలో నారద మహర్షి ధర్మరాజునకు ధర్మోపదేశము చేయుట వంటి విశేషములు కలవు. అష్టమ స్కందము మన్వంతర లీల అని వ్యవహరించబడినది. ఇందులో 24 అధ్యాయములలో 14 మన్వంతరములలో జరిగిన చరిత్రలు మొదలగునవి వివరించబడినవి. మనువులచే ప్రవర్తింపజేయబడిన సద్ధర్మములు ఈ స్కందములో ప్రతిపాదించబడును. భాగవతము ఒక శాస్త్రము. ఈ శాస్త్రములో ఇది పొందదగినది, ఇది ఆచరించదగినది, ఇది చేయకూడనది అని ధర్మముల యొక్క స్వీకార తిరస్కారములను గూర్చి బోధించబడినది. వీటినే హేయ ఉపాదేయ ధర్మబోధక శాస్త్రము అందరు. మన్వంతరములలో పొందదగినది, పోగొట్టుకునదగినది ఏది కలదు అని శంకించినచో దానికి సమాధానముగా మన్వంతర శబ్దానికి సద్ధర్మము అని రూఢ్యర్థమును చెప్పిరి. మనువులు ఆచరించిన సద్ధర్మములు ఇందు ప్రతిపాదించబడును. కావున ఇది మన్వంతరలీల, సద్ధర్మలీల అని భావము. మనుషులు ఋషులతో కూడుకుని ఉన్నవారై తపస్సు చేసి పవిత్రమైన అంతఃకరణముతో భగవత్ ప్రసాదమును పొంది ధర్మస్వరూపాన్ని స్మరించి తరువాత ఆ ధర్మములను ఆచరించిరి, ఇతరులకు ఆ ధర్మములను బోధించిరి. ఈ విధముగా చేయుటనే సద్ధర్మము అనందరు. ఈ సద్ధర్మము 3 కథలందు స్పష్టముగా రూపొందించబడినది. 1 గజేంద్ర మోక్షము. ఈ కథ 3 అధ్యాయములలో ఉన్నది. ఆపద వచ్చినప్పుడు తన వారెవరూ తనకు రక్షకులు కారని తెలిసిన తర్వాత భగవంతునికే తనను తాను అర్పించుకొనవలనను ధర్మము చూపబడినది. నమామి మే జ్ఞాతయ ఆతురం గజాహ కుతః కరిణ్యః ప్రభవంతి మోచితుం గ్రాహేణ పాసేన విధాతురావృతోపిహంచ తమ్యామి పరంపరాయణం అని గజేంద్రుడు నిశ్చయించుకుని హరిని శరణవేడాడు. అందువలన భగవత్ కృపాపాత్రుడై ఉద్ధరించబడ్డాడు. 2 సంపద కలిగినప్పుడు యాచించిన వారికి మరియు సర్వేశ్వరునకు యథోచితముగా సమర్పించవలను అను ధర్మమును సముద్రమథన వృత్తాంతము ద్వారా తెలుసుకొనవచ్చును. క్షీర సముద్రుడు తన యందు పుట్టిన ఐరావతాదులను యాచించిన ఇంద్రాదులకు కౌస్తుభమణిని సర్వేశ్వరునకు ఇచ్చెను. ఇది సంపన్నులకు వారికి అందరికీ వర్తించునని గ్రహించవలెను. ఇక 3వది బలిచక్రవర్తి కథ లేక వామనావతార కథ. సంపద వచ్చినను ఆపద వచ్చినను వాగ్దానము చేసిన దానిని నిలబెట్టుకొనవలెను అనున్నది 3వ ధర్మము. బలిచక్రవర్తి 3 అడుగులనిచ్చెదనని చెప్పగా వామనుడు వ్యాపకుడై బలిని ముందు నిగ్రహించి తరువాత అనుగ్రహించి స్వర్గలోకము కంటే 100 రెట్లు వైభవం గల సుతలోకమునిచ్చి అతనికి ద్వారపాలకుడుగా గదాధరుడై నిలిచెను. ఈ విధముగా సద్ధర్మమును ఆచరించుటచే భగవత్ కృపను పొందుట తథ్యము అని నిరూపించబడినది. ఈ 3 రకములైన ధర్మములను మత్స్యనారాయణుడు సత్యవ్రత మహారాజులకు మరికొందరు భగవత్ కృపాపాత్రులకు ప్రళయకాలమున సముద్రమునందు నౌకా విహారము చేయించుచు ధర్మోపదేశమును చేసెను. శ్రీమద్భాగవత గ్రంథము తులసీదళముచే అర్చించబడిన ఇంటిలో శ్రీకృష్ణుని నిత్య నివాసం ఉండును.